హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏంటో చూసేద్దామా. యాక్చువల్గా నేను సండే రోజు ఎర్లీగా లేవను. అట్లీస్ట్ 10 to 11 మధ్యలో లేస్తాను. అంటే నైట్ 1 or 2 పడుకుంటాను, అది వేరే విషయం అనుకోండి. కానీ ఈ సండే నేను 8కి లేచాను. ఎందుకంటే మా తమ్ముడు నాకు లడ్డూలు కావాలి, చేసి ఇవ్వు అన్నాడు. దసరాకి వెళ్ళినప్పుడు మా అమ్మ పల్లీలతో లడ్డూలు చేసింది. అవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అవి అన్నీ ఇంటి దగ్గరే తినేసాం. మళ్ళీ హైదరాబాద్కి వచ్చే ముందు కూడా చేసి పంపించింది. అవి కూడా తినేసాం. మళ్ళీ కావాలి అని అడిగితే 2 kgs పల్లీలు, 1 kg బెల్లం కొనుక్కొని తెచ్చి చేసిచ్చా. తర్వాత నేను మా ఇంట్లో నుంచి తెచ్చిన పల్లీలతో అండ్ మా ఇంట్లో నుంచి తెచ్చిన కారంతో కారం పొడి చేశాను. అప్పటికే నిలబడి కళ్ళు తిరుగుతున్నాయి. బ్రష్ చేసి ఇంకా మేము రోజు చేసుకునే ABC జ్యూస్ తాగేసా. తర్వాత బయటకు వెళ్ళి కూరగాయలు 1 kg చికెన్ తెచ్చా. ఆకలిస్తుందని టొమాటో కర్రీ చేశా. ఎందుకంటే నేను 4 months వరకు నాన్ వెజ్ తినను కాబట్టి. మరి చికెన్ ఎవరి కోసం అని అనుకుంటున్నారా? పండుగ రోజు చికెన్ పికిల్ కావాలి అని మా తమ్ముడు అడిగితే నాకు టైం కుదరక చేయలేదు. అందుకే నిన్న గుర్తొచ్చి 1 kg చికెన్ పికిల్ చేశా. తర్వాత దివాళీకి గులాబ్ జామున్ చేసి వీడియో అప్లోడ్ చేశాను కదా యూట్యూబ్లో. ఆ వీడియో మా తమ్ముడు వాళ్ళ క్లాస్మేట్ చూసి, అక్క గులాబ్ జామున్ చాలా బాగా చేశావు అని అన్నాడు. సరే మరి ఎప్పుడైనా రండిరా తినడానికి అని అన్నాను. తర్వాత ఎలాగో మా తమ్ముడు వస్తున్నాడు కదా అని మళ్ళీ మిల్క్ ప్యాకెట్ తెచ్చి గులాబ్ జామున్ కూడా చేశా. అన్ని ఐటమ్స్ వాడికి సగం వీడికి సగం బాక్సెస్లో పెట్టేశా. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు నిల్చునే ఉన్నా. అసలు సండే లాగా కూడా అనిపించలేదు. అంత కష్టపడినా కూడా నాకు కొంచెం కూడా బర్డెన్గా అనిపించలేదు. ఎందుకంటే మనసుకి ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టినప్పుడు ఇంకా మనం ఎందుకు చెప్పండి. నేను నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను, ఎంత కష్టమైనా పడతాను. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి మా తమ్ముడికి ఇచ్చేసా 6:30 కల్లా. తర్వాత నైట్ తిన్నాక ఒక రీల్ చూసా. అందులో ఏం చెప్పారంటే, ఈ కార్తీక మాసంలో ఎవరైతే సోదరీమణులు తమ సోదరులకు కడుపు నిండా భోజనం వండి పెడతారో తిన్న వాళ్లకు మరియు పెట్టిన వాళ్లకు ఆయుష్ పెరుగుతుంది అని. ఇది స్వయంగా యమధర్మరాజు వాళ్ళ సోదరీమణులకు ఇచ్చిన వరమంట. అది చూశాక నా ఆనందం 100 అయింది. అనుకోకుండా చేసిన చాలా మంచి పని చేశానని. సో ఈ విషయాన్ని మీ సిస్టర్స్తో కూడా షేర్ చేసుకోండి. తర్వాత నేనేం అడగలేదు, అయినా కూడా మా తమ్ముడు వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ మెసేజెస్ చదివాక నా ఆనందానికి హద్దులే లేవు. అవి మీరు కూడా చూసేయండి. అండ్ ఈచ్ ఐటమ్ నేను సపరేట్గా ఎలా ప్రిపేర్ చేశాను అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఈరోజు మార్నింగే లేచి 1 week నుంచి ఉన్న బట్టలన్నీ ఉతికేసి నిన్న వండినవన్నీ తోమేసి బండలన్నీ తుడిచేసరికి నాకు 3 hours టైం పట్టింది. తర్వాత హెడ్ బాత్ చేసి 8 o'clockకి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చా. అంటే అప్పుడప్పుడు దేవుని కొంచెం ఇబ్బంది పెడతానులేండి. వచ్చాక బాగా ఆకలిస్తుంది, నిన్నోటి సరిగా తినలే. వచ్చి కడుపు నిండా కొత్తిమీర పచ్చడి వేసుకొని అన్నం తినేసి తర్వాత ఆఫీస్కి వచ్చేసా. ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.